దన్న 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 కొట్టుకుంటూ వచ్చేసారనమాట మన 10,000 సైన్యము. సో అదిగో ఎప్పుడో వచ్చేసాడు. నగ్నంగా చూపిస్తాడు నగ్న సుందరే. లాల్ లాల్ కి మీనింగ్ ఏందిరా అంటే వీడిని చూడండి కొంచెము రాజు డేంజర్ స్మైలీకి సంబంధించిన వ్యక్తి మాదిరి ఉన్నాడు కదా. కొంచెం డోర్ ఓపెన్ చేస్తే ఇక పాక్కుంటే పోయి అనమాట చూపిస్తా ఎట్లా పంపు వచ్చిందని. అంటే మనది పంపు లేకుండా కూడా అట్లా ఉంటుంది అనుకో. షోల్డర్స్ ఇప్పుడే కానీ ఎవరు విన్నావా మళ్ళీ అయితే జస్ట్ పార్టీ తీసుకొని దిగి తింటాను అంతే. అంతే డీసెంట్ అని నీకు తెలియదా? ఏంది డీసెంట్ డీసెంట్ రా. రెడీ అయిపోయినా ఇంకా స్టార్ట్ అయిపోతాం అన్నా. పోదాం పా లేట్ అయితే. అదిగో వీడియో అంతా లేట్ చేసాడు. చూడు చూడు తమ్ముడు అన్న ఎవరు నువ్వు? ఇక్కడే మా ఇంటికి ఎందుకు వచ్చినావు? వీడికి అడుగు పట్టుకొచ్చినారు ఇక్కడ సెలబ్రేట్ చేద్దామని చెప్పేసి. అదిగో ఇదిగో నా అరే వాడు చంపేస్తావు రే. ఏం చేస్తున్నావు? తాగుతున్నా. ఇంత కిందకు చెప్పు. బాయ్ బాయ్ అరౌండ్ 11 ఆ టైం కల్లా మనది ఇన్స్టాగ్రామ్లో 100K అయిపోయింది. సరే అయిపోతుంది తొందరగా. సారీ 10K అయిపోయింది. మళ్ళీ అసలు అంటే ఎట్లుంటుంది అంటే ఇప్పుడు కథ నేను ప్రతి వీడియో అది ఏ వీడియో తీసినా కూడా ఒక సైన్స్ వీడియో తీసినా కూడా ఒక వ్లాగ్ తీసినా కూడా ఫస్ట్ ఏం చేస్తానంటే నేను నాకు అదొక డిసిప్లిన్ అనేది పిచ్చి ఉంటుంది కదా. సో నేను నీట్గా గూగుల్ నోట్స్ అనేది ఓపెన్ చేసి మొత్తం చెక్ లిస్ట్ రాసుకునేవాడిని. అసలు ఏమేమి చేయాలి, ఏం కంటెంట్ పెట్టాలి, ఎట్లా చేయాలి, ఎప్పుడెప్పుడు ఏమేమి రావాలి ఏంటని చెప్పేసి. నేను నిజంగా అయితే నాకు టైం ఇవ్వలేదు. ఏం టైం ఇవ్వలేదు నేను ప్రిపేర్ చేసుకోవడానికి. అంటే ఇట్లా చెక్ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఒక వీడియో తీయడానికి దన్న 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 కొట్టుకుంటూ వచ్చేసానమాట మన 10,000 సైన్యము. ఎంత హ్యాపీగా ఉన్నానంటే నేను నా కళ్ళు చూడండి మీకు అర్థమైతే. నేను రాత్రి ఇన్స్టాగ్రామ్లో స్టోరీ కూడా పెట్టింటాను అనమాట. అస్సలు అంటే ఎంత మీరు చూపించే ప్రేమకు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఎందుకంటే మనం రీసెంట్గానే స్టార్ట్ చేసాం జర్నీ. సో రీసెంట్గా స్టార్ట్ చేసినా కూడా మీరు నన్ను ట్రస్ట్ చేసి అసలు ఇంత బాగా మీరు జస్ట్ ఏదో లైక్ చేయడం మాత్రమే కాదు, కిందకి వచ్చి కమెంట్ సెక్షన్లో కమెంట్లు పెట్టడం కానీ, నాకు డిఎంలు చేయడం కానీ, తర్వాత మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయడం కానీ, నా గురించి కానీ అసలు చాలా అంటే చాలా ప్రేమ చూపించారు. నేను దానికి ఏం చెప్పినా కూడా మీకు తక్కువ అవుతుంది అనమాట. సో ఈరోజు ఇది మన 10K వ్లాగ్. అంటే మన అందరి నా పీపుల్ అయినా మీతో కలిసి తీసుకునే జర్నీ అయినా 10K వ్లాగ్ చేస్తున్నాను అనమాట. అంటే ఈ వ్లాగ్ మేజర్గా దేని మీద టార్గెటింగ్ అంటే ఏ థింగ్ మీద టార్గెటింగ్ అని కాదు, అంటే ఒక ఫన్ అని కాదు, ఒక ఫిట్నెస్ అని కానీ ఏదని కాదు. బట్ నేను మన 10K జర్నీ అనేది ఎప్పటికీ గుర్తుండాలి అని చెప్పేసి అది యూట్యూబ్లో పెట్టుకోవాలని చెప్పేసి దానికోసం వ్లాగ్ తీస్తున్నాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకుంటాను. సో నా ఫస్ట్ మీల్ కంప్లీట్ చేసేసుకొని ఓట్ షేక్ బనానా తీసేసుకొని జిమ్కి వెళ్తాను. యాక్చువల్గా అంటే ఈరోజు సండే అనమాట. సో ఈరోజు సండే అయినా కూడా నేను జిమ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది అంటే నేను లెగ్ వర్కౌట్ చేశాను కదా, అప్పుడు షోల్డర్ మిస్ చేశాను కావాలని. ఎందుకంటే చాలా వీడియో షూట్స్ ఉన్నాయి కాబట్టి నేను షోల్డర్ వర్కౌట్ మిస్ చేశాను. సో ఈరోజు సండే. సో ఈరోజు మనం షోల్డర్ వర్కౌట్ కంప్లీట్ చేసేసుకొని అక్కడ కొంచెం పోజింగ్ చేస్తాను. నవీన్ గారు అయితే వచ్చేస్తాడా అన్నాడు. తర్వాత శివన్న కూడా వచ్చేస్తాడు. ఈశ్వరుడు ఎట్లా మన రూమ్లోనే ఉంటాడు. వాట్సాప్ కూడా ఫోన్ చేస్తాను. మిగతా మన పీపుల్ కౌశిక్ కానీ ఎవరైతే ఉంటారో అందరికి పిలుస్తాను నేను. అంటే పాపం వాళ్ళందరూ ప్రెప్లో ఉన్నారు ఇప్పుడు. మనది కూడా ప్రెప్పే, బట్ మనది లీన్ బల్క్, వాళ్ళందరూ కట్టు కదా. సో కొంచెం కష్టం ఉంటుంది అనమాట. సో అదిగో ఇప్పుడే వచ్చేసాడు. ఖచ్చితంగా ఇప్పుడే చెప్తున్నా కదా నేను మీకు అందరికీ. ఇప్పుడే చెప్తున్నాను ఇట్లా వస్తున్నాడు నవీన్ అని చెప్పేసి. అప్పుడే వచ్చేసినాడు అనమాట. సో మనము ఇంకా ఏడు వస్తే అస్సలు ఈ తీటగాడు వీడు నవీన్ గాడు శివన్న వీళ్ళందరూ కలిస్తే అస్సలు ఊకుండేది లేదు. మనం మంచిగా బయటికి పోదాం.
ఓకేనా. అంటే మధ్యాహ్నం ఇప్పుడు మనం ఏంటిదబ్బా అరే ఏంద్రా మర్చిపోయినా ఆ జిమ్ సరే. సో జిమ్కి వెళ్దాం, జిమ్కి వెళ్ళి అక్కడికి పోయి వర్కౌట్ కంప్లీట్ చేసుకొని పోజింగ్ చేసుకొని మన డిసిప్లిన్ మన పాజిటివిటీకి గల కారణం ఏంటిది అని చెప్పి డిస్కస్ చేసుకొని వచ్చి మంచిగా బయటికి వెళ్ళి ఒక చీట్ మీల్ లాగా చేసి, అంటే చీట్ మీల్ లాగా ఏం కాదు, నేను చీట్ మీల్ చేసినప్పుడు నా క్యాలరీస్ అనేవి నాకు ఎప్పుడు గుర్తూనే ఉంటాయి అనమాట. వాటిలోనే తీసుకుంటా, లీన్ బల్క్లో ఉన్నా కాబట్టి మనం వెయిట్ పుట్ ఆన్ కాకూడదు. సో మంచిగా చేసి తర్వాత ఆడ కొంచెం ఫన్ క్రియేట్ చేసి హ్యాపీగా వ్లాగ్ని ఎంజాయ్ చేస్తూ ఉండండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. మనం 10,000 మంది రారే. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. మనము మన ఫస్ట్ మీల్ ఓట్ షేక్ అండ్ బనానా తినేసి పోతాం అనమాట జిమ్కి. అవునా రే ఈశ్వర్ రే పోదాం పరా తినేగా. ఏమంటావు? ఏం తింటావు నువ్వు? ఓట్స్ తిని పదకో ఓట్ షేక్. ఏ నేతి గారె మీరు వస్తలేదు. అరే రే మంచిగా, అరే నీ బాడీకి ఏం కాదు ఈశ్వర్, మధ్యాహ్నం పోయి మంచిగా కునాఫా తిందాం, ఒకటి తిందాము. ఇదే విషయం శివానంద్ గారు, ఇదే విషయం అన్న ఈశ్వర్ పునః తింటాడంట అన్న శివానంద్ కట్టేస్తాడా. నేనేం చెప్తా తెలుసా ఇప్పుడు శివన్నకి, నువ్వు ఒప్పుకుంటే నీకు 2 కునాఫాలు ఇప్పిస్తా అంటే సరేలే ఈశ్వర్ తినంటాడు. ఏం చేస్తున్నాడు ఇవాళ మన బాడీ వెయిట్ వచ్చేసి ఒక ప్లేట్ బోండా తినగానే మళ్ళీ అమ్మని వేరే వీడు మనోడే అదిగో పృథ్వీ అని చెప్పి అబ్బా దొంగ కొడుకు వీడైతే. మళ్ళీ ఈ దొంగ కొడుక్కి మళ్ళీ అదిగో వాడు చెప్పి ఇద్దరు కలిసి వేరే టిఫిన్ తినిపోతున్నారు. అడ్డానా? అడ్డా తెలియదు నాకు, వేరే తెలుసు. అరే నువ్వు ఇట్లా గలీజ్ చేయద్దు ఈశ్వర్. నేను మంచి వీడియో చూస్తాను. నేను ఇట్లా నగ్నంగా చూపిస్తాను. నగ్న సుందరే పారిపోతున్నాడు వీడు. ఎట్లా పారిపోతున్నాడు అంటే అక్కడ ఎక్కడో ఎవరో దొరికితే పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకుంటాడు. ఈరోజు మనది 10K కదా, అది కానీ మెయిన్ స్పెషల్. అదిగా మా వంది 500 అనమాట. ఈరోజు 500 అయిపోతారు. అరే ఎట్లా రా పార్టీలో పండు లాల్ వీడు ఎట్లా కొడగట్ట వీడు. మొన్న అడిగినా అనమాట, అరే లాల్ కి మీనింగ్ ఏందిరా అంటే, మామూలుగా అంటే లాల్ అంటే దాని అబ్రివేషన్ చెప్పాలి కదా. లాల్ అంటే ఏంటిదిరా అంటే అంట, అది లాల్. ఏదిరా లాల్ అంటే ఏంటిదిరా? వీడికి మీనింగ్ తెలియదు కొడుక్కి. తర్వాత మేము చెప్పిన తర్వాత తెలుస్తుంది. ఇంగ్లీష్ ఎందుకన్నా, స్పీక్ ఇన్ తెలుగు గైస్. అరే కానీ ఇంగ్లీష్ ఎందుకన్నా అని స్పీక్ ఇన్ తెలుగు గైస్ అని ఇంగ్లీష్ మాట్లాడు వీడు గలీజోడు. అయితే ఒక ఈయన క్లయింట్ ఉంటది, ఈయన తమ్నైల్ ఎడిటర్ కదా. అయితే ఒక ఆయన 200 వేసిండు. ఓకే ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నప్పుడు what do you mean by 200? add some 100 అంటే ఆయనకు అర్థం కాలేదు. తర్వాత మళ్ళీ add some 90 అంట. అరే 300 అయ్యారా అని అడగకుండా అయిపోయా కదరా. You know I'm just kidding, I know how to speak English. I'm just creating fun here. నాకు ఇంగ్లీష్ వచ్చినా ఎందుకు మాట్లాడుతున్నా వస్తుంది నాకు. అబ్బా ఎట్లా కొడుకట్టేవాడు మస్తు మజా ఉంటుంది అనమాట. అంటే మాకు మన టీమ్స్ పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ తమిళ వాడే ఎడిట్ చేసేది. చూడండి ఇంకా మనం వర్క్ వీడు కావాలనే తెలుసా, ఇందాక షర్ట్ వేసుకుంటే నేను వీడియో ఆన్ చేస్తే మళ్ళీ టవల్ వేసుకొచ్చుకున్నాడు. అదిగో ఈ యాంగిల్ లో బాగా అనిపిస్తుంది. మనం ఇప్పుడు జిమ్కి వెళ్దాం. వెళ్ళి మంచిగా షోల్డర్ వర్కౌట్ అండ్ ఆల్సో యాప్స్ వర్కౌట్ ఉంది అనమాట. కొంచెం పోజింగ్ చేసేసి మళ్ళీ తొందరగా వచ్చేస్తాం. అందరూ కూడా శివన్న వచ్చేస్తాడు, నవీన్ గారు కూడా టిఫిన్ పోయినాడు. నవీన్ మా ఫ్రెండ్ ఇద్దరు పృథ్వీగాడు. సో వాళ్ళు కూడా వచ్చేస్తారు. మనం అప్పుడు మళ్ళీ కలుగుతాం. మీరు మినికెట్లో చూసింటారు కదా వీడు హీరో. ఇట్లా బైసెప్ చూపిరా, బైసెప్ చూపి. రెండు చూపారు ఒకేసారి. 6 ప్యాక్స్ చూపి.
సిక్స్ ప్యాక్స్ చూపిరా. అదిగో అదిగో బైరవా. ఏయ్ కాదు, విన్ను చూడండి, వీడు చూడండి, విన్ను చూడండి, విన్ను చూడండి, వాడిని చూడండి, వాడిని చూడండి, సేమ్ ఉన్నారు కదా. ఏమో నాకు తెలియదు అబ్బా ఏమైందో. Guys, I'm looking cute now. అబ్బా Pandu GFX. సో ఇంకా ఇంకొకటి ఏంటంటే మ్యాటర్, చాలామంది నన్ను అడుగుతుంటారు, అన్న ఎందుకన్నా నువ్వు జిమ్కి వెళ్ళిన వెంటనే ఫస్ట్ డంబుల్స్కి మొక్కుతావు, దేవుళ్ళ లేకపోతే అవి ఏమన్నా అని చెప్పేసి. ఇదేనే కాదు, నేను అన్నం తినేటప్పుడు అంటే ఫుడ్ తినేటప్పుడు కానీ మొక్కడం కానీ, చదువుకునేటప్పుడు కానీ మొక్కడం కానీ, వర్కౌట్ చేసేటప్పుడు కానీ మొక్కడం కానీ ముందు చేశాను అనమాట. అంటే ఇదేమో ఒక రిలీజియస్ బిలీఫ్ అని నేను అంటం లేదు, బట్ అది ఏంటిదంటే నాకు ఈరోజు జిమ్ చేయగలిగే శక్తి నాకు వచ్చింది అని చెప్పేసి అదొకటి. నాకు ఈరోజు తినగలిగే శక్తి ఈరోజు నేను అంటే ఆ ఫుడ్ నాకు దొరుకుతుంది అన్నదానికి కారణం, కానీ ఈరోజు నేను చదువుకోగలుగుతున్నా. సో నేను ఈరోజు లీవ్ చేస్తున్న లైఫ్కి నేను పడే కష్టం ఒక్కటేగా సరిపోయేది. సో ఎంతోమంది బ్లెస్సింగ్స్ ఉండడం వల్లనే ఆ దేవుళ్ళు కానీ నా పీపుల్ కానీ వాళ్ళని నేను ఈ స్టేజ్లో ఇప్పటికి ఉన్నానని చెప్పేసి నేను చేసే ఏ వర్క్ అయినా ఫస్ట్ రెస్పెక్ట్ చేయడం చూస్తాను అనమాట. సో మొక్కుతేనే రెస్పెక్ట్, మొక్కకుంటే రెస్పెక్ట్ అట్లేం లేదు, బట్ నా బిలీఫ్ అనమాట అది. సో ఫస్ట్ వచ్చి హనుమంతుడికి మంచిగా మొక్కుకొని కావాల్సినంత బ్లెస్సింగ్స్ తీసుకొని దెన్ వర్కౌట్ స్టార్ట్ చేసాను. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో స్టార్ట్ అవుతుంది. తినేటప్పుడు మొక్కడం కానీ, వర్కౌట్ చేసేటప్పుడు మొక్కడం కానీ, చదువుకునేటప్పుడు మొక్కడం కానీ. సో ఇదంతా అలవాటు అయిపోయింది అనమాట. సో తెలుసు కదా, మనం ఎప్పుడైనా కానీ ఫస్ట్ వర్కౌట్ స్టార్ట్ చేసేటప్పుడు బేసిక్ వార్మప్ అనేది ఇంపార్టెంట్. సో దాని గురించి ఒకటి కరెక్టింగ్ ద మిస్టేక్స్ అని చెప్పేసి ఒక వీడియో కూడా చేసాం మనం నిన్న. దాంట్లో మనం ఫస్ట్ మిస్టేక్ మాట్లాడిందే వార్మప్ గురించి. సో మన బాడీలో ఉన్న జాయింట్స్, అది లెగ్స్ అయినా కానీ, మన షోల్డర్స్ అయినా కానీ, ఏవైతే పార్ట్లు అయినా కానీ, సో వాటిని మంచిగా వార్మప్ చేసేసుకొని ఫస్ట్ సో స్టార్ట్ చేసేస్తే బాడీకి ఒక పుష్ వస్తుంది. ఒకటి బాడీకి, రెండోది వచ్చేసి మెంటల్గా. సో ఫిజికల్గా, మెంటల్గా మనం ఫస్ట్ యాక్టివ్గా ఉన్నప్పుడు, ఫ్లెక్సిబుల్గా ఉన్నప్పుడు సో వర్కౌట్ అనేది బాగా చేసుకోవచ్చు అనమాట. మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసినారు ఇద్దరు. అదిగో ఆడ యశ్వంత్ గారు చేస్తున్నాడు, ఈడ ఉన్నాడు వీడు. ఏందిరా అది వామప్పు. వీడిని చూడండి కొంచెము, రాజు డేంజర్ స్మైలీకి సంబంధించిన వ్యక్తి మాదిరి ఉన్నాడు కదా కొంచెం. తెలుసా నీకు రాజు డేంజర్ స్మైల్ అంటే ఎవరని? వీళ్ళ తమ్ముడు వీడు. చెప్పరా. నీళ్ళల్లో ఉంటుంది చేప, నీళ్ళల్లో ఉంటుంది చేప, నువ్వే నా గుండెకాయ. అట్లుంటుంది. ఇంకా వీడు తెలుసా మీకు, కొత్తది విశ్వక్సేన్ ఒక సినిమా వస్తుంది, దాంట్లో అది హెయిర్ స్టైల్ ఉంటుంది అనమాట. అట్లే పెట్టినాడు మా మావాడు కూడా. సో ఈ నెల ఇద్దరు నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్. యాక్చువల్గా అంటే వీనికి చెప్తాను అనమాట, ఇందాక అడిగింటి ఈ వీడి ఇంకా కెమెరా వస్తే చాలు ఇంకా బిల్డప్లు కొడతాడు. ఇందాక ఈ కంప్రెషన్ గురించి వాడుతుంటారు అనమాట. అడిగిన ఎట్లుందిరా అంటే బాగుందిరా అని చెప్పినాడు. యాక్చువల్గా అంటే ఇది శివన్నది. మీరు కొన్ని ఫస్ట్ ఆయన వ్లాగ్స్లో కానీ, ఆయన వీడియోస్లో కానీ, ఆయన కొన్ని షార్ట్స్ రీల్స్లో చూస్తే ఇది వేసుకొని చేసింటాడు అనమాట. చెప్తున్నా ఆయన ఎంత ప్యూర్ హార్టెడ్ అంటే శివన్న. ఫస్ట్ ఒకరోజు వేసేసిన ఇది అంటే లేపేసిన ఆయన నుంచి వేసుకున్నా, అరే బాగుందిరా నీకు అది ఇది అన్నాడు. అయిన తర్వాత వెంటనే అరే గౌరవ్ నీకు ఇట్లాంటివి 2, ఈశ్వర్ గారికి ఇట్లాంటివి 2 ఆర్డర్ పెడతారా? ముందు నాకు అది అది కూడా మీ ఇద్దరికి వానుకో 2 నీకు 2 ఆర్డర్ పెడతారా? మస్తు అనిపించిందిరా నీకు, నాకు ఏదిరా నువ్వు వేసుకోరా అని అన్నాడు అనమాట. ఇప్పుడు నేను ఈరోజు ఇట్లా 10K ఫాలోవర్స్ కానీ, పీపుల్స్ కానీ, సబ్స్క్రైబర్స్ కానీ ఇంతమందిని గెయిన్ చేసిన అన్న ప్లీజ్ సో ఇంతమందిని గెయిన్ చేసిన అన్న కూడా ఇంత అటెన్షన్ వచ్చింది నాకు, ఇంతమంది నన్ను ప్రేమిస్తున్నారు, ఇంతమంది నన్ను సపోర్ట్ చేస్తున్నారు అన్నారు. కానీ నా ఫస్ట్ బేస్మెంట్ కానీ, నా ఫస్ట్ పిల్లర్ కానీ శివనే అనమాట. ఆయన లేకుంటే ఈరోజు నేనైతే నిజంగా ఈ పొజిషన్లో ఉండేతోని కాదు. ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా చిన్నగా స్టార్ట్ చేశాడు అనమాట. ఇంకా మంచిగా పోదాం పా, తిందాం పాది అని చెప్పేసి చిన్నగా ఈ వీడియో చూసి ఇక గౌరవ్ నీకు జొమాటో లింక్ పంపించిన కొంచెం పేమెంట్ చేస్తా. టీషర్ట్ ఓకే అదే నేను ఏంటిది అని చెప్పి నా పీపుల్కి తెలుసు. నా మెయిన్ రీజన్ ఎందుకు ఇంత పాజిటివ్గా రెస్పాండ్ అవుతాను నేను నెగిటివ్ కమెంట్స్కి అంటే, నా వీడియోలని చాలామంది 18 నుంచి 23 ఆ రేంజ్ పీపుల్ ఉంటారు చూసినారా, 18 నుంచి 23
ఆ పీపుల్ చూస్తారనమాట. సో ఆ పీపుల్ ఎట్లుంటారంటే నేను ఆ స్టేజ్ దాటి వచ్చినా కదా, చాలా అంటే ఒక రేంజ్లో ఉంటారనమాట. పుష్గా వాని కొడదాం వీని కొడదాం, అది చేద్దాం అది ఇది అమ్మ అది ఇది ఏదో అనుకుంటున్నాను అనమాట. సో నాకు ఒక నెగిటివ్ కమెంట్ వచ్చింది అనుకో, నేను దానికి సీరియస్గా రియాక్ట్ అయ్యి వాడిని చిల్లర చేసి ఎట్లా పడితే అట్లా తిట్టి ఎట్లా పడితే అట్లా కొట్టి రచ్చ చేశాననుకోండి, నా పీపుల్ ఎవరైతే నన్ను చూస్తున్నారో అరే అన్నని మనం ఇన్స్పైర్గా తీసుకుంటున్నాం కదా, ఇట్లే చేయాలి మనం నెగిటివ్ కమెంట్స్ వస్తాయి అన్నట్టు. నేను అది నేర్పించాలనుకోవట్లేదు నా పీపుల్కి. నేను ఏం నేర్పించాలనుకుంటున్నాను అంటే, తమ్ముడు ఫిట్నెస్ ఇండస్ట్రీ కాదు ఏ ఇండస్ట్రీ అని ఎట్లా ఉంటుంది, ఓకేనా? చాలామందికి ఏమనిపిస్తుంది అంటే, ఓకే అన్న వాళ్ళు మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు, హ్యాపీగా వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నారు, మనీ ఎన్ని చేస్తున్నారు, మంచి ఫేమ్ వస్తుంది అని చెప్పేసి, అదొక్కటే కాదు ఎంత నెగిటివిటీ ఉంటుంది అని చెప్పేసి కూడా చూపించాలనుకుంటున్నాను అనమాట. సో దాన్ని పీపుల్కి చూపించాలనుకుంటున్నాను. ఎవరైతే ఫిట్నెస్ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నారో పాజిటివిటీ మాత్రమే కాదు, ఇంత నెగిటివిటీ కూడా ఉంటుంది అని చెప్పేసి. సో అంత నెగిటివిటీ ఉన్న దాన్ని కూడా మీరు ప్రతి ఒక్క నెగిటివ్ దానికి ఎక్కువ సీరియస్గా తీసుకున్నారనుకోండి, ముందరకు పోలేరు అనమాట. పాజిటివ్గా తీసుకోండి. ఇఫ్ సమ్మన్ ఈస్ ట్రయింగ్ టు త్రో స్టోన్స్ ఆన్ యూ, దాన్ని తీసుకొని బిల్డ్ ఎ ఎంపైర్. Someone is throwing stones at you, grab the stones, collect them, build an empire. అదే మనం చేయాల్సింది. నేను ఇంకా చాలామందికి చెప్తుంటాను అనమాట, వాట్ ఈస్ ద మోస్ట్ ప్రీషియస్ థింగ్ ఇన్ యువర్ లైఫ్ అని చెప్పేసి. అదేంటిది అంటే పీస్ కదా, అంటే పీస్ఫుల్ లైఫ్ని కోరుతుంటారు అనమాట అందరూ. అంత ప్రీషియస్ థింగ్ పీస్ అనే దాన్ని మీరు వేరే వాళ్ళ కోసం పోగొట్టుకోవాలనుకుంటారా? లేదు కదా. సో ఇఫ్ ద మోస్ట్ ప్రీషియస్ థింగ్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ ద పీస్, వై డోంట్ యూ కీప్ దట్ పీస్ విత్ యూ? ఇఫ్ సమ్మన్ ఈస్ ట్రిగరింగ్ యూ, అంటే ఎవరైనా ట్రిగర్ చేస్తున్నప్పుడు ఎమోషనల్ మాటలతో మాట్లాడి మిమ్మల్ని ప్రేరేపించి తిరిగి మళ్ళీ తిట్టి తిరిగి మళ్ళీ రచ్చ చేయాలని చేస్తున్నప్పుడు, వాడు ఒక మాట తిట్టి నిన్ను ప్రేరేపించి నువ్వు అంటే అదుపు తప్పి మాట్లాడేసేసి అదుపు తప్పి గొడవ పడినావు అనుకో, దెన్ ఎవ్రీబడి ఇన్ దిస్ వరల్డ్, ప్రతి ఒక్కరు నిన్ను ట్రిగ్గర్ చేయగలరు. ప్రతి ఒక్కరు నిన్ను ఇష్టం వచ్చిన మాటలు అనగలరు, ఇష్టం వచ్చినట్టు ఆడించగలరు. నేనేం చూపించాలనుకున్నానంటే, నువ్వు ఎంత చేసినా నా ఎమోషన్స్ నా కంట్రోల్లోనే ఉంటాయి కదా, నువ్వు ఎంత చేసినా నా పాజిటివిటీ నా దగ్గరనే ఉంటుంది అని చెప్పేసి. సో నా పీపుల్ నన్ను చూస్తున్నారు, సో నేను ఇలాగే పాజిటివ్గా ఉంటాను, వాళ్ళకి ఇదే నేర్పేయాలనుకుంటున్నాను, లైఫ్లో ఇలాగే పాజిటివ్గా ఉండాలి అని చెప్పేసి. ఎందుకంటే నో వన్ ఈస్ గోనా ఫీడ్ యువర్ ఫ్యామిలీ. ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే వాడు ఒక మాట తిట్టనేసి పోతాడు. దానికోసం నువ్వు ఇంత కష్టపడి బిల్డ్ చేసిన ఎంపైర్ని మొత్తం పక్కన పెట్టి వానితో గొడవ పడుతూ కూర్చున్నావు అనుకో, ఆ తిట్టినోడు ఏమొచ్చి మీ అమ్మ నాన్నకి ఫుడ్ పెట్టాడు, అల్టిమేట్గా నేనే కదా పెట్టాల్సింది. సో మా అమ్మ నాన్నకి నేనే ఫుడ్ పెట్టాలనుకున్నప్పుడు ఖచ్చితంగా నేను నా గ్రోత్ మీద ఫోకస్ చేయాలన్నమాట. నవీన్ ఎప్పుడు చెప్తుంటాడు, ఇఫ్ యూ ఫోకస్ ఆన్ దిస్ షిట్ ఇఫ్ యూ ఫోకస్ ఆన్ యూ గ్రోస్ అన్నట్లు. సో ఇంకొక మాట ఉంది, నాకు ఒక బ్లాగ్లో బలం మజా అనిపించింది అనమాట. వాడిని నెగిటివ్ కామెంట్స్ అంటుంటే నవ్వింది. వాడు ఏమన్నాడంటే, అరే నేను ఇంతమంది ప్రేమిస్తుంటే తిరిగి ప్రేమించలేకనే నాకు టైం దొరకలేదు, ఇంకా నేను నెగిటివిటీని ఎందుకు పట్టించుకోవాలరా అని నాకు అది మస్తు మజా అనిపించింది. నేను ఇదే జిమ్లో రాజన్న ఉంటాడు అనమాట, అదే పుంజు గేమర్ అన్న కూడా చాలా అడిగింటాను, ఇంత క్రిటిసిజం వస్తుంది ఎట్లా అని చెప్పేసి. తమ్ముడు నాకు చాలా వస్తుంది, దాన్ని అస్సలు పట్టించుకోవద్దు, దాన్ని పట్టించుకుంటే నువ్వు గ్రో కాలేవని అన్న చెప్పాడు, శివన్న చెప్పినాడు, ఈశ్వర గారు కానీ. సో ఇట్లా ఈ టీఎఫ్సీలు ఎవరెవరు ఉన్నారో లేకపోతే బయట వాళ్ళు కూడా చాలామంది చాలా గైడెన్స్ ఇచ్చారు, క్రిటిసిజం, హౌ టు ఫేస్ ద క్రిటిసిజం అని చెప్పేసి. నేనైతే స్టార్టింగ్లో చాలా హార్ట్గా తీసుకునేవాడిని. దాని తర్వాత నేను ఎన్నో ఆర్టికల్స్ చదివి ఎన్నో వీడియోస్ చూసి ఒక రిపోర్ట్ లాగానే రాసుకున్నాను అనమాట, హౌ టు ఫేస్ క్రిటిసిజం అని చెప్పేసి. సో అప్పటి నుంచి స్టార్ట్ చేశాను పాజిటివ్గా తీసుకోవడము, పీస్ఫుల్గా ఉన్నాను, నా పీస్ నా దగ్గరనే ఉంది, ఎవరిదాన్ని తీసుకోపోలేదు అనమాట. అట్ ద సేమ్ టైం నా పీపుల్ నన్ను ఎట్లా చూసి డిసిప్లిన్కి ఇన్స్పైర్ అవుతున్నారు, అరే అన్నకి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నా కూడా ఈవెన్ దో హీఈస్ టేకింగ్ ఇట్ పాజిటివిటీ అని ఎట్లా చూపారనమాట. సో ఇది మెయిన్ రీజన్ నా పాజిటివిటీ గల కారణం. నేను ఈ వీడియో చూసినా, వీడు యశ్వంత్ అని చెప్పి, మళ్ళీ వీడు పృథ్వీ అని చెప్పి, మేము ముగ్గురం అనమాట ఇంటర్మీడియట్ కాలేజీలో ఉంటుంది, ఏడ కర్నూలు ఇంటర్మీడియట్ కాలేజీలో. మా పని ఏంటంటే రాత్రి అయితే చాలు చదువుడు గిదువుడు ఏముండదు. ఏం చేస్తామంటే నేను ఒక వైట్ అయితే టవల్ కప్పుకుంటాం మొత్తం మీదల్లా, మొత్తం డ్రెస్ అని తిప్పేసి చిన్నగా ఒక లోయర్ మీద ఉంటాను అనమాట. లోయర్ మీద ఉండి మొత్తం అంతా ఒక వైట్ అయితే టవల్ కప్పేసుకొని మొత్తం మేకప్ చేసుకుంటాం వైట్గా పౌడర్తో. మేకప్ చేసుకొని రాత్రి 12-1 గంటకు స్టార్ట్ చేస్తాం. ఏం చేస్తాము, అందరు నిద్ర అంటారు, స్టడీ అవర్స్ కొట్టుకొని కింద మీద పడి చదివి అందరూ రెడీగా ఇంట్లో రూమ్లో పండుకుంటారు అనమాట. అప్పుడు వీడు కూడా రూమ్లోనే ఉంటాడు.
వీడు పృథ్వీగాడు వీడు నేను ఏం చేస్తామంటే పోతాం ఇంకా వీడు చిన్నగా పోయి ఏం చేస్తాడు వాళ్ళ డోర్ ఉంటుంది అనుకో ఆ డోర్ని చిన్నగా ఓపెన్ చేసి పెడతాడు నేను ఎట్లా చేస్తానంటే అది మీకు చూపిస్తాను ఎడ పెట్టాలబ్బా ఫోను యా ఇలా పెడతాను చూడు మజా వస్తుంది నేను ఏం చేస్తానంటే ముందు అంతా టవల్ కప్పుకుంటా కదా మీద టవల్ కప్పేసుకొని వైట్గా పౌడర్ వేసుకుంటా పౌడర్ వేసుకొని ఆడ వాళ్ళ డోర్ ఉందనుకో ఇట్లా రెడీగా ఉంటాను అనమాట రెడీగా ఉంటా దయ్యం వాళ్ళు డోర్ ఓపెన్ చేస్తే ఇట్లా పాక్కుంటా పోయి ఆడ బెడ్లు ఉంటాయి వాళ్ళ బెడ్లు ఆ బెడ్ల మీద ఎగిరేది బెడ్ల మీద ఎగిరి వాళ్ళ మీద పడి కొరికి భయపడిచ్చి అస్సలు ఆ మజా అంటే ఎంత మజా ఉంటుంది అంటే అంత మజా ఉంటుంది ఎట్లుంటుంది ఏంద్రాడు సడన్గా నేను ఒక్కసారి గోల్స్ జిమ్కి వచ్చినా లేకపోతే ఏడకి వచ్చినా అనుకున్నా 6 నాలుగు స్వాగన్ దగ్గర మాది అడు చూడు ఎట్లా వాడు నిన్నేరా అని వెనకాల చూస్తున్నాడు వాడు ఇప్పుడే అయిపోయింది షోల్డర్స్ వర్కౌట్కి కొంచెం ఉంది అంటే ఈరోజు జస్ట్ ఫ్రంట్ అండ్ లాటరల్ డెల్స్ చేసాం అనమాట చూపిస్తా ఎట్లా పంపు వచ్చిందని అంటే మనది పంపు లేకుండా కూడా అట్లా ఉంటుంది అనుకో షోల్డర్స్ ఇప్పుడే కానీ వస్తుందా కెమెరాలో సో ఇప్పుడే అయిపోయింది వర్కౌట్ యాక్చువల్గా అంటే షోల్డర్స్ మాత్రమే చేసిన యాప్స్ కూడా చేయలేదు యాప్స్ మళ్ళీ రేపు పెట్టుకుంటారు రేపు ఎల్లుండి పెట్టుకుంటారు అనమాట ఎందుకంటే మార్నింగ్ అప్పుడే మీల్ తినేసి వచ్చేది కదా సో కొంచెం టైట్గా ఉంటుంది అందుకే కావాలని యాప్స్ చేయలేదు అనమాట మళ్ళీ క్రాంప్స్ అయితే అవి అని చెప్పేసి అండ్ మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోయారు ఆ నెలలో నేను కావాలంటే కొంచెం టైం తీసుకున్నాను ఎందుకంటే ఆడ వేరే పిల్లోడు అనమాట ఒక బాస్కెట్ బాల్ ప్లేయర్ ఉంటాడు అనమాట మా జిమ్లో ఆ పిల్లోడు వచ్చేసి కొంచెం బాడీ బిల్డింగ్ పోజెస్ చూపి బ్రో అది ఇది అని చెప్పేసి కొంచెం ఒక 10-15 మినిట్స్ ఆ పిల్లోడికి పోజింగ్ నేర్పిన టైం అయింది అనమాట సో ఇప్పుడు నేను అదిగో మా కోచ్ ఉన్నాడు ఇక్కడ నా పోజింగ్ కోచ్ ఈ పిల్లోడు అనమాట సార్ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఏందంటారా అంతే వాడి కెమెరా కనిపిస్తే సిగ్గు మళ్ళీ వాడు చేసే వీడియోలు అన్నీ వాడి ఇన్స్టాగ్రామ్ ఛానల్ చూడండి పండు జిఎఫ్ఎక్స్ అని ఉంటుంది వా షో చేస్తుంటారు అనమాట అంతా అనుకుంటా సో ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోతాం రూమ్కి వెళ్ళిపోయి అక్కడ నవీన్ గడు ఉన్నాడు శివన్నకు ఫోన్ చేసి చెప్పినా శివన్ వస్తాడు అండ్ ఈశ్వర్ గడు కూడా ఉన్నాడు పాపం ఈశ్వర్ గడు ఏం తినేది లేదు శివన్ అయితే అరే నేనేం తినరా డైటింగ్ అది అని చెప్పినాడు అన్న ఊగా రానా రూమ్కి అంటే వస్తున్నాడు ఇంకా మళ్ళీ ఆయన ఎట్లా అంటే శివన్న ఫస్ట్ నేను ఏం తినరా అంటాడు మొన్న కూడా నవీన్ కానీ 100కి అప్పుడు ఏం తినరా నాకు అస్సలు వద్దురా అంటే అన్న ప్లీజ్ అన్న డెజర్ట్ తినన్నా అని చెప్పాను నేను సరేలే అని చెప్పింటే ఫస్ట్ వాడొచ్చి కూర్చొని ఆయనని ఆర్డర్ చేసుడు మళ్ళీ ఇది కాదు ఆ డెజర్ట్ తిందాం ఈ డెజర్ట్ తిందాం అని చెప్పి ఇట్లా దొంగ మాటలు అన్నీ చేస్తాడు అనమాట సో ఇప్పుడు వాళ్ళు అక్కడ రూమ్కి వచ్చేస్తారు రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం అట్లా రెస్ట్ తీసుకొని అందరిని పట్టుకొని మనం మండికి వెళ్ళేసి మంచిగా తినేద్దాం ఓకేనా మళ్ళీ కలుస్తా వచ్చేసిన ఇప్పుడే రూమ్కి అంత సైలెంట్ ఉంది రూమ్లో ఎవరు లేరా ఈశ్వర్ భాయ్ క్యా కర్ రహా హో భాయ్ ఆప్ పిల్లోడు ఎంత బాగా చదువుకుంటాడు ఎంత స్పోర్ట్స్ న్యూట్రిషన్ చూడు ఎంత పిల్లోడు ఎంత ఆఫ్ ఫిట్నెస్ క్యూట్గా చదువుకుంటాడు పిల్లోడు పొద్దుగాల నుంచి వెయిట్ చేస్తుంటే ఇప్పుడు వచ్చినట్టుడేనా హే ఏంది చిట్లు ఎత్తుకొచ్చిన మొత్తం తెలుసు ఉన్నవానికి చిట్లు లేని వాళ్ళకే చిట్లు ఏందో ఈయనైతే ఏందేందో వేసుకొచ్చిన డ్రెస్సు పులి ఎంత తీటోడు చూడు టెన్కి కంగ్రాట్స్ చెప్పవేనా నువ్వు ఇప్పుడు ఆయననే పార్టీ ఇప్పించేది నాకు నేను బయట కాదు కంగ్రాట్స్ చెప్పడానికి ఎవరు విన్నా మళ్ళీ అయితే జస్ట్ పార్టీ తీసుకొని దిగి తింటాను అంతే అంటే బావా అట్లాంటి మాటలు నేను అస్సలు మాట్లాడా ఎందుకు నీకు తెలుసు నేను ఎంతో ఇన్నోసెంట్ డీసెంట్ అని నీకు తెలియదా ఏంది డీసెంట్ రా ఈయన డీసెంట్ అంట పందికి సెంటు కొట్టి డ్రామాలు చేస్తాడు మళ్ళీ ఈయన డీసెంట్ అదే వర్షం పడుతుందిరా ఎట్లా నీకెందుకు నువ్వు వర్షంలో కూడా తడుసుకుంటా కూడా నువ్వు పార్టీ ఇస్తానంటే ఊరుకుంటూ వచ్చి తినే రకం నువ్వు పార్టీ ఇస్తానని చెప్తే 2 రోజుల నుంచి ఉపవాసం ఉన్నానంటే అర్థం చేసుకో ఎంత కసి మీద ఉన్నా అంటే ఏడన్నా చూస్తే ఒకడు ఉంటాడు అనమాట
అంటే తీటగాడు అంటే ఇప్పుడు నాలాగా, లేకపోతే ఇట్లా ఒకడు ఉంటాడు తీటగాడు, లేకపోతే ఇట్లా కూడా ఒకడు ఉంటాడు. కానీ ఈడ వీళ్ళిద్దరు ఏకమైనారు అంటే తీటగాళ్ళకి ఏదో ఉంటుంది ఈరోజు కథ. ఏం చెప్పిండు బ్రో? అరే నీకు క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? నాకు యశ్వంత్ గారు ఇంకా యశ్వంత్ ఇంకా పృథ్వీ అని ఉంటాడు. అదిగో ఇప్పుడు వచ్చినాడు ఆయన ఈశ్వరవాడికి ఒక పిల్లడు అనమాట, మన పిల్లడు కృష్ణ అని చెప్పేసి ఆ పిల్లోని పిలుచుకోవడానికి పోయినాడు. సారీ, సో ఆ పిల్లోని పిలుచుకోవడానికి పోయినాడు. ఆ పిల్లోని పిలుచుకొచ్చేసిన తర్వాత అందరం కలిసి ఎడన్నా బయటికి పోయి కొంచెం తింటాం. పాపం ఈశ్వరవాడు ఒక్కడు తిన్నాడు, ఇంకా మిగతా అందరం అంటే అంత గట్టిగా వేసేది ఏం లేదు. మళ్ళీ అదిగో యాప్స్ పోకూడదు కదా, సో మనం లింబర్గ్లో ఉన్నాం కాబట్టి లైట్గా తీసుకుంటాం. రెడీ అయిపోయినాం, ఇంకా స్టార్ట్ అయిపోతాం. అన్నా పోదాం పా, లేట్ అయితే అదిగో వీడియో అంతా లేట్ చేసాడు. చూడు ఇంతసేపు పన్నీర్ కర్రీ అని అదే ఇచ్చేయాలి అని చెప్పేసి అంత లేట్ చేసినాడు. స్టార్ట్ అయిపోయినాం, ఇంకా మిగతా వాళ్ళు కూడా వస్తున్నారు. అందరం కలిసాడ పోయి మండి హౌస్లో పోయి కూర్చొని కొంచెం తింటాం. రే ఇంద్రా నువ్వు ఇట్లు నువ్వు ఎవరు తమ్ముడు? నువ్వు తమ్ముడు అన్న ఎవరు నువ్వు? ఇక్కడే మా ఇంటికి ఎందుకు వచ్చినావు? మా వాళ్ళు ఉన్నారు. ఏ నిజం చెప్పు. మా వాళ్ళు ఉన్నారన్న. దొంగ ఇప్పుడే ఈ కేఎస్ బేకరీస్ దగ్గరకు వచ్చినాం. వీళ్ళు ఏదో కేక్ కటింగ్ అన్నారు అనమాట. మళ్ళీ చూద్దాం ఏంది కథ అని చెప్పేసి కేక్ కటింగ్ చేసేసి మళ్ళీ పోదాం చేయనిక. ఎక్స్పెక్ట్ చేసినాం అనమాట కేక్ కట్ చేసి కూడా కేఎస్ బేకరీస్ అది అని చెప్పేసి. వీళ్ళుంటే అరే ఇక్కడ బాగాలేదు ప్లేస్, మళ్ళీ వేరే ప్లేస్ పోదాం పా అని చెప్పేసి కూర్చున్నారు. నాకేమంటే ఏదో ఒక కేక్ కట్ చేసి అంటే ఇప్పుడు మనమేం మన పీపుల్తో లేము కదా ఇక్కడ. సో మన అందరితో ఉన్నప్పుడు అంటే మంచి సెలబ్రేట్ చేసుకోవచ్చు. మన పీపుల్ ఎవరైతే 10K పీపుల్ ఉన్నారో వాళ్ళందరితో కలిసి. సో జస్ట్ ఏదో కేక్ కట్ చేసి పోయి తిందాం పారా. ఇంత ఎండకి ఏంటంటే వీళ్ళుండి లేదనా ఖచ్చితంగా చేయాలా అది ఇది అంటున్నారు. మనం చూద్దాం ఏమవుతుందో మళ్ళీ. ఇక్కడికి ఒక కెఫేకి వచ్చినాము. శివాన్న పిలుచుకొచ్చినాడు. ఏం ఏరియా ఇది? ఏదో హిమాయత్ నగర్లో ఏదో మంచిగా చిన్న రూమ్ ఇస్తారట సెలబ్రేషన్ చేసుకునేక. నేను నవీన్ నేను అడిగిన ఇది ఈ కెఫే పేరు ఏందిరా అంటే ఈడ చూసి సెల్ఫ్ సర్వీస్ అంట. బా వీడియో తీసేసరికి చిన్నగా అద్దాలు పెట్టినాడు. చెప్పినా ముందే నేషనల్ బాల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ వాడు, మామూలు కాదు. బాల్ బ్యాడ్మింటన్ ప్లేయర్, టెన్నిస్ లాగా ఉంటది కదా. ఇండియా ఆడినాడు. ఓ సింగపూర్ వచ్చిన ఆడికి మస్తు. అదిగో వీడంతా ఇంత గలీజ్గా చేస్తారు వీడి నేళ్ళు. అది 10K అనేది ఊదినాడు, ఊకుండా మళ్ళీ బెలూన్లు తీసుకొని ఏదో గలీజ్ పనులు చేస్తున్నారు. వాడు చూపించలేకంగా అట్లే ఉంది. వీడికి అడుగు పట్టుకొచ్చినారు ఇక్కడ సెలబ్రేట్ చేద్దామని చెప్పేసి. దగ్గరకు వస్తుంది. 10K కంగ్రాచులేషన్, నీకు సర్ప్రైజ్. ఏంద్రా వీడు? ఇవంతా మెగ్నీషియం పడుతుంది. రీసెంట్ గా దాని గురించి ఆర్టికల్ చదివాను, అందుకే వద్దాం. పక్కన పెట్టండి అయితే ఒక నోట్లో పెట్టుకో. అలాగే ఇట్లా ఇట్లా వెలుగు నేను చేతిలో పట్టుకుని నోట్లో అంటే పెట్టుకోనా? వీడియో రెడీ? 1 2 3 హ్యాపీ బర్త్డే 1 2 3.
నేను చేయగానే ఇస్తానే నువ్వు అసలు నాటే చూడండి అరే నువ్వు చల్లగా నువ్వు రే సరే కట్ చేసి అదే తీసేది అసలు నేను తినా అలా దాదా ఆయన డ్రామాలే ఆయన పిలవాలా రాజసింహాల బ్యాగ్ పెట్టేసి అరే ఆ మ్యూజిక్ ఎంత బాగుందంటే ఫోటో కెమెరా పెడతాడు అప్పుడు ఎందుకు పండుగ అంటాడు వెళ్ళన్నా వెళ్ళు గాయస్ సో మీరు గలీజ్ గా మాట్లాడుతారు అందుకే నేను వెళ్ళిపోతున్నా ఇడికెళ్ళి అగో ఇవ్వాల అందరికీ సూన్ కావాలి ఇగో నా ఫోటో లేవు థాంక్యూ సో మచ్ కంగ్రాచులేషన్ గౌరవ నేను కేక్ పెడతాను థ్యాంక్ యూ చెల్లి బాగున్నాను తీసుకోరా ఫోను కంగ్రాచులేషన్ గౌరవ థ్యాంక్ యూ కత్తర్ బాబాకి లేదా లాస్ట్ ఫోటో అన్న దిగానా మీ ఫోటో లేవు అరే ఇట్లది ఇట్లది ముసలోడు అయిపోయాడు అన్న ఇట్లా 27 ఏమైంది తినండి కేక్ తినండి నా హ్యాపీ బర్త్డే అరే కిడ్నీ కంగ్రాచులేషన్స్ అన్న 10K కిడ్నీ అరే అరే వాడు చంపేస్తావురా రే ఇప్పుడు అయిపోయింది కేక్ కటింగ్ అయిపోయింది పోతున్నాం మళ్ళీ మన అత్తాపూర్లో ఉన్న పిస్తా సరే బియ్యం బండికి పోయి అక్కడ మంచిగా తినేసి రూమ్ పోయి మళ్ళీ మంచిగా వాకింగ్ చేసుకోవాలా వర్కులు ఉన్నాయి అంటూ మిందవన్నాయి అనమాట చాలా పనులు చేయాలా పడుతుంది. వాళ్ళైతే ముందరికి పోయినారు. ఈడ ఈశ్వర్ గాడు నేను మా ఫ్రెండ్ గాడు ఉన్నాం. వీళ్ళు నవీను శివన్న అయితే అడుగుపోయినారు, మళ్ళీ ముందరకు పోతున్నారు. నాకు తెలిసినంత వరకు అత్తాపూర్ పిసవాడ మండికి అయితే పోము, వీళ్ళు ఎక్కడికో తీసుకుపోతున్నారు. మళ్ళీ చూద్దాం. సో ఆడికి పోయి తినాలా, పోవడం అయితే హెవీగా ఉంది, అందుకే దగ్గరలో ఏదైనా పోదామని చెప్పి చూస్తున్నాం అనమాట. ఇక్కడికి ఎక్కడికో వచ్చినాం. ఇది ఏందబ్బా, ఆల్ నిజాం ఫర్నిచర్ కాదు పైన అలాది అరేబియన్ ఫ్యామిలీ రెస్టారెంట్. నేను మర్చిపోయి అది చదివినాను. సో ఇక్కడికి వచ్చినాం. ఇది ఎక్కడో కానీ తెలియదు నాకు కూడా, అడ్రస్ యాడ్ ఉంది కరెక్ట్గా. ఇప్పుడు పోయి మంచిగా పైన ఒక మీల్ చేసుకుందాం. ఏమన్నా పండు బ్రో కోచ్ ఏమన్నా ద మోస్ట్ నాన్ సింక్గా అయింది బ్లాగ్ అంటే ఈ పండుగాడే. ఇక్కడికి వచ్చినాం. ఏమండి నేను ఇది అల్లాదిన్ మండి బాగుంటుందా? ఇదిగో ఇదే సూప్ తెచ్చినారు కృష్ణగాడు. ఏంది నువ్వు చెప్పు, ఏం చేస్తున్నావు? ఇంత కిందకి కిందకి వంగితే మళ్ళీ లేడు, అది అయిపోయేంత వరకు. అదిగో ఇప్పుడు వచ్చింది. ఏమండి ఇది? అఫ్ఘానీ చికెన్ మండి అంట. ఇంకా ఇప్పుడు వచ్చింది. శివన్ అప్పుడే స్టార్ట్ చేసి పాడేసిండు. నీట్ కడుగుడు కూడా అవసరం లేదనమాట, అంతా నీట్గా క్లీన్ చేసాం. వీళ్ళు చూడు ఎట్ట తింటున్నారు, అంతా ఆగమాగా తింటున్నారు వీళ్ళంతా. మనది నీట్గా అయిపోయింది. ఫుల్ అయితే మంచిగా సారీ ఫుడ్ అయితే మంచిగా తినేసినాం. వీళ్ళు ఏదో చెప్పినారు, ఏదో స్వీట్ ఉంటుందంట ఎడుకో, ఆ స్వీట్ ప్లస్ కాఫీని ఏదో ఛాయ్ చెప్పినారు, మళ్ళీ కరెక్ట్గా తెలియదనమాట. ఆడికి పోయి అది తినేసి మళ్ళీ ఆ నుంచి వెళ్ళిపోతాం రూమ్కి. ఈశ్వర్ గారు ఏదో మొత్తం చీట్ చేసినాడు. ఈశ్వర్ ఏమైంది నువ్వు చెప్పేసావు ఈరోజు, చెప్పు. పాపం వాడైతే ఏం ముట్టనిక లేదు, ఏం లేదు.
మన నవీన్ 400కి అప్పుడు 100కి అప్పుడు అది కూడా ఏం పిల్ల 100K నుంచి స్టార్ట్ రెండు మిస్ అయినాయి కదా 400కి 100కి ఇది 10K మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఇది 50K వస్తుంది అది కూడా లేదు అదే ఇదేదో మలై పన్ను అంట. సో వీడికి వచ్చినాము ఆనంద్ మిల్క్ బార్ అని చెప్పేసి ఉంటుంది అన్నమాట. చూసాం మళ్ళీ టేస్ట్ ఎట్టుంటుందని. అయితే అయిపోగొట్టేసినాం. బాయ్ బాయ్ పండు బాయ్ రే బాయ్ పండు బాయ్ పండు. గలీజ్ రా కొడుకు. అరే చిల్లారా ఇంకా పోతున్నాం. బాయ్ ఎట్లా పండు బాయ్ గైస్. ఫైనల్లీ అయితే మనం ఇంటికి వచ్చేసినాం. మజా అంటే మజా ఉండింది. నిన్న నైట్ అరౌండ్ 11 ఆ టైం కల్లా మనది ఇన్స్టాగ్రామ్లో 100K అయిపోయింది. సరే అయిపోతుంది తొందరగా. సారీ 10K అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు యాక్చువల్గా ఈవినింగ్ అవుతుంది. సో సండే రోజు ఈవినింగ్ అవుతుంది. ఇప్పటికి యూట్యూబ్లో కూడా 10K అయిపోయింది. సో సైమల్టేనియస్గా సింక్ లాగా అక్కడ 10K ఇక్కడ 10K రెండు సైడ్ 10K అయిపోయింది. సో చాలా హ్యాపీగా ఉన్నా. సో మీకు మళ్ళీ లాట్స్ ఆఫ్ లవ్ అనమాట. మీరు ఇంత ప్రేమ చూపించి ఇంత సపోర్ట్ చూపించినందుకు ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ ఆల్ ఫర్ ద ఎంకరేజ్మెంట్ దట్ వాట్ యు ఆర్ గివింగ్ టు మీ. అండ్ మళ్ళీ చెప్పా కదా, నిన్న కూడా చెప్పాను స్టోరీలో, మీరు ఇంత సపోర్ట్ చూపించినందుకు అండ్ ఇంత ఎంకరేజ్మెంట్ చేస్తున్నందుకు. నేను చాలా మంచి ఫిట్నెస్ కంటెంట్ కానీ లేకపోతే మంచిగా ఫిట్నెస్కి సంబంధించిన ఎంటర్టైన్మెంట్ వ్లాగ్స్ కానీ ఎప్పటికీ ఆపకుండా ఖచ్చితంగా తీస్తాను. ఈ డిసిప్లిన్ ఎప్పటికీ మర్చిపోను. అండ్ ఆల్సో మీరు నా దగ్గర ఫస్ట్ నుంచి ఎలా చూసారో, నేను ఎంత గ్రో అవుతున్నా కూడా అలాగే ఉంటానని చెప్పేసి నేను ఎప్పటికీ చెప్తాను. అండ్ సో ఇంతటితో ఈ వ్లాగ్ని మనం ఎండ్ చేస్తున్నాం. చూడండి అసలు లీన్ బల్క్ ఎట్లా పోతుందంటే, మీరు ఫోటోలు చూస్తుంటారు కదా మనది. సో క్రేజీ ఉందన్నమాట. అసలు మజిల్ సైజ్ కానీ మంచిగా పుటాన్ అవుతుంది. అంటే ఇన్ని రోజులు కొంచెం కార్బ్స్ తక్కువ ఉంటాయి కదా. సో ఇప్పుడు కార్బ్స్ పెంచడంతో మజిల్ అనేది మంచి సైజ్గా ఫుల్నెస్ కనిపిస్తుంది. ఇంకా మనకు ఆల్మోస్ట్ 85 to 90 days ఉంది. 90 days పైన ఉంది మనకు లీన్ బల్క్. క్రేజీ అంటే ఒక 3 months పైన ఉంది లీన్ బల్క్. క్రేజీ అంటే క్రేజీ షేప్కి తీసుకొస్తాం మనం. మీ అందరి సపోర్ట్ ఎలాగే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.